బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు విశేషం కార్యక్రమానికి సాదర స్వాగతం. కార్తీక మాసంలో ప్రతి ఒక్క రోజుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ రోజున వృశ్చిక సంక్రమణం అంటే ఏంటంటే సూర్యుడు తులారాశిలో నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశించాడు. మనం గమనిస్తే కూడా 12 రాశులలో సూర్యుడు ఒక్కో నెలలో ఒక్కో రాశిలోకి మారుతూ ఉంటాడనమాట. అయితే ఇప్పుడు సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించిన సందర్భాన్ని వృశ్చిక సంక్రమణం అని చెప్తూ ఉంటారనమాట. దానికి తగ్గట్టుగా సూర్య ఉపాసన చేయటం, సూర్య నమస్కారాలు చేయటం వల్ల తగిన ఫలితాలు లభిస్తాయి అని చెప్తూ ఉంటారు. అయితే ఇక ఈ రోజుకు సంబంధించి కార్తీక మాసంలో మనం కార్తీక పురాణం విషయానికి వచ్చేసరికి దీపస్తంభ ప్రశంస అంటే ఇప్పుడు ఏంటంటే ఒక స్తంభంపై దీపం పెట్టడం వల్ల ఆ స్తంభం మనిషిగా మారిపోతుంది. ఎంత విచిత్రమో చూడండి. ఇప్పుడు ఏదైనా ఒక ప్రాణమున్న జీవి ఇంకో ప్రాణమున్న జీవిగా మారటం మనం ఇప్పటిదాకా గమనించాం. అంటే ఇప్పుడు పిల్లి, ఎలుక, కుక్క అన్నవి పూర్వజన్మలో అవి ఎన్నో పాపాలు చేయటం వల్ల ఆ జన్మలు ఎత్తాయి. తర్వాత మళ్ళీ పుణ్యకర్మలు చేయటం వల్ల మానవుడిగా మారిపోయి చూసాం. అంటే నాన్ లివింగ్ థింగ్స్ అంటే ఏంటి అని అంటే మనకు ఈ సృష్టిలో ఉన్నవి ఏంటంటే ఏ రకమైన చలనం లేనివి అని అంటే ఒక స్తంభం అంటే ఒక చెట్టు మొదలు అన్నమాట, ట్రంక్. అయితే దానిపైన దీపం వెలిగించటం వల్ల కూడా మనకు గమనిస్తే కూడా శ్రీకృష్ణ అవతారంలో కూడా స్వామివారు ఆ రోలుకు కట్టేస్తే యశోదాదేవి ఆ రోలును దొర్లించుకుంటూ 2 చెట్ల మధ్య నుంచి వస్తే 2 చెట్లకు మోక్షం కలిగింది. ఈ వృత్తాంతం మీ అందరికీ తెలుసు. అదే విధంగా ఆ చెట్టు మొదలు ఏదైతే ట్రంక్ ఉంటుందో ఆ భాగం పైన దీపారాధన చేయటం వల్ల ఆ చెట్టుకు మోక్షం కలిగి మానవ రూపం వచ్చింది అని చెప్తూ ఉంటారు. ఇది ఎలా జరిగిందో దానికి సంబంధించిన కథను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్వకాలంలో ఏంటంటే ఋషులలో అగ్రగణ్యుడైన మతంగ మహాముని అని మీ అందరికీ తెలుసు. అయితే ఆయన ఒకసారి ఏంటంటే ఒక నదీ తీరంలో ఒక తటాకం నిర్మించుకొని ఆశ్రమం ఏర్పరచుకొని చక్కగా సమీపంలో ఒక దేవాలయాన్ని నిర్మించుకొని వైష్ణవాలయం అన్నమాట. ఎంతో చక్కగా ధూప దీప నైవేద్యాలతోటి కూడా విశేషంగా వారు అర్చనలు చేస్తూ ఉండేవారు. ఎన్నో రకాలుగా పూజాది క్రతువులను నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ మతంగ ముని చేస్తున్న ఈ చర్యలను చూసి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న మునులు అందరూ కూడా వచ్చి ఇక్కడ సమావేశమై అన్ని రకాల కార్యక్రమాలు అంటే సమయానికి తగ్గట్టుగా వాళ్ళు పురాణ శ్రవణం చేయటమే కానివ్వండి, తర్వాత మంచి మంచి సూక్తి వచనాలను ఆలకించటము, అలాగే దేవతార్చనము, ఇటువంటి కార్యక్రమాల్లో వాళ్ళంతా పాల్పంచుకుంటూ ఉన్నారు. అయితే మతంగ మహాముని చెప్తారు, రేపు కార్తీక పౌర్ణమి, అయితే మీరు పౌర్ణమి సందర్భంగా మనం దీపారాధన చెయ్యాలి. సో ఆలయం మొత్తము ప్రాకారం మొత్తం దీపాలు వెలిగిద్దాము, తులసికోట వద్ద దీపాలు, అలాగే ఒక స్తంభం తీసుకురండి, స్తంభం పైన దీపం పెడదాం అని అంటారు. అయితే చిలువలు పలువలు రాలనివి అంటే ఏంటంటే ఇప్పుడు మనకు బాగా పండ్లు కాయలు ఉన్న చెట్టుని కోస్తే ఆ చెట్టుని ఆశ్రయించిన వారికి ఇబ్బంది కలుగుతుంది. అందుకనే చిలువలు పలువలు లేని చెట్టు ఆ మొదలు తీసుకుని అంటే ట్రీ ట్రంక్ తీసుకురండి అని అంటే శిష్యులంతా వెళ్ళి గాలించి ఒక మంచి చెట్టు మొదలు తీసుకొచ్చి ధ్వజస్తంభం దగ్గర పెడతారు. అయితే ఎంతో చక్కగా దానిపైన కూడా ఒక దీపాన్ని వెలిగిస్తారనమాట. తర్వాత కొంచెం వాళ్ళు భక్తి శ్రద్ధలతో వెలిగించిన దీపానికి పెట్టి ఇటు తిరగగానే పెద్ద శబ్దం వస్తుందన్నమాట. ఏంటి శబ్దం, ఎక్కడి నుంచి వచ్చింది, ఏం జరిగింది అని అనుకుంటారు. తీరా చూస్తే ఏమవుతుందని అంటే ఆ దీపపు వెలుగుకి ఆ స్తంభం అనేది విచ్ఛిన్నమైపోయి మానవ దేహం లభిస్తుందన్నమాట. అయితే ఆ రూపధారి అయిన ఆ మానవుడు మన మతంగ మహామునికి నమస్కారం చేసి, స్వామి అసలు నాకు ఎందుకు ఈ జన్మ వచ్చింది, పూర్వజన్మలో నేను ఏం చేశాను అంటే దివ్య దృష్టితోటి కూడా వారు చెప్తారన్నమాట. పూర్వజన్మలో నువ్వు బ్రాహ్మణుడివి, చేయరాని పనులు చేశావు, తినకూడని ఆహారం తిన్నావు, ఇంట్లో వాళ్ళని సరిగ్గా చూసుకోలేదు, దారిన పోయేవారిని మీరు హింసించారు, అయితే అతిథులను అవమానించటం, వాళ్ళ చేత కాళ్ళు కడిగించుకోవటం, ఆ నీళ్లు నెత్తిన చల్లుకోమని చెప్పటం, ఇలా చెయ్యరాని పనులు నానా రభస చేశావు. అందుకనే ఇంకొక మనిషిని మనం మనస్సుని హర్ట్ చేసిన
అంటే మనసుకి బాధ కలిగే చర్యలు చేసినా కూడా వాళ్ళు పాపాత్మలే అవుతారు. అలాంటివి నువ్వు లెక్కలేనన్ని చేస్తావు. అందుకనే అసలు ఎందుకు పనికిరాని ఆ చెట్టు మొదల్లాగా ఎండిపోయిన చెట్టులాగా నువ్వు జన్మం ఎత్తావు అని. అయితే అతను ఏ జన్మన పుణ్య విశేషమో తెలియదు, కానీ ఈ మునులు ఆ చెట్టు మొదట్లో దీపం వెలిగించటము, ఆ దీప కాంతికి, ఆ దీపపు వైభవానికి, ఆ దీప వైభవం మహత్యం మనం అంతా ఇంత అని చెప్పలేము. అసలు ఆరిపోయిన దీపాన్ని వెలిగిస్తేనే ఎలుకకు మానవ జన్మ వచ్చింది. అలాగే ఒక స్తంభం పైన దీపం వెలిగించడం వల్ల స్తంభం మానవుడు అవుతాడనమాట. కాబట్టి ఈ కార్తీక మాసంలో అంటే లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ అనమాట, జీవం ఉన్నవి, జీవం లేనివి అన్నమాట. అయితే ఇంకొక విషయం ఏం చెప్తూ ఉంటారు అని అంటే, ఈ రకంగా కార్తీక మాసంలో శ్రద్ధగా శుద్ధమైన మనసుతోటి దీపారాధన చేస్తే వారికి ఉత్తమ గతులు కలుగుతాయని చెప్తూ ఉంటారు. మరొక విశేషం ఏంటంటే, కార్తీక మాసం నెల రోజులు కూడా శివాలయంలో, విష్ణు ఆలయంలో పూజాధికాలు, దేవతా దర్శనాలు, దీపారాధనలు, దానాలు తప్పనిసరిగా చేయాలంటూ ఉంటారు. విశేషంగా అన్నదానం చేయటం వల్ల పితృదేవతలకు కూడా మంచిగా మోక్షం లభిస్తుంది అని చెప్తూ ఉంటారు. అలాగే నెల రోజులు ఎవరైతే తాంబూల దానం చేస్తారో వారు చక్రవర్తి అవుతారు అని చెప్తూ ఉంటారు. అలాగే నదీ స్నానం చేసి ఇట్లా దేవతా దర్శనాలు చేయటం వల్ల కూడా వారికి సకలైశ్వర్యములు కలుగుతాయి అని చెప్తూ ఉంటారు. పుత్ర సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఒకవేళ సంతానం కలిగిన వారు ఈ కార్తీక మాస మహత్యం మొత్తం కూడా ఇట్లా శ్రద్ధగా చేస్తే ఆ సంతానం అభివృద్ధి చెందుతుంది అని చెప్తూ ఉంటారు. సంతానం మంచిగా నిలుస్తుంది అని చెప్తూ ఉంటారు. సంతానం లేని వాళ్ళు కూడా ఈ కార్తీక మాసంలో నెల రోజులు కూడా ఎవరైతే ప్రాతకాలమే సూర్యోదయ పూర్వమే దీపారాధన చేసి దేవతా దర్శనం చేసుకొని దీపదానం చేసి పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భోజనం చేయటం అనేది ఉత్తమమైన ఫలితాలు అందిస్తుంది అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు తెలిపాడు. ఇదే విషయాన్ని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాడు. మరి ఈ రోజు ఆచరించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకుందాం. కార్తీక మాసము 16వ రోజు. నిషిద్ధములు: ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్ల. దానములు: నెయ్యి, సమిదలు, దక్షిణ, బంగారం. పూజించాల్సిన దైవం స్వాహా అగ్ని. జపించాల్సిన మంత్రం ఓం స్వాహాపతయే జాతవేదసే నమః. ఫలితం వర్చస్సు, తేజస్సు, పవిత్రత. ఇది ఇవాల్టి విశేషం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.